గత కొద్ది నెలలుగా హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కూడా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇక్కడ ఏసీబీ అధికారులకు చిక్కారు. ప్రస్తుతానికి ఏం జరిగిందో ఒకసారి వివరాలు తెలుసుకుందాం. దాన్ని ఏ రకంగా పట్టుబడ్డారో చూద్దాం. సార్, ఇప్పటివరకు ఇక్కడ వరంగల్లో కూడా హన్మకొండ జిల్లాలో గత కొద్ది రోజులుగా చూసినట్టయితే ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను కూడా పట్టుకుంటున్న సందర్భాలు పెరుగుతున్నాయి. అసలు కారణం ఏందనుకుంటున్నారో, అసలు మీరు ఇంత స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఎంఆర్ఓ అంటే కింది స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వెళ్తున్నారు, ఇవి పెరుగుతూనే ఉన్నాయి. పబ్లిక్లో అవేర్నెస్ పెంపొందించినామండి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా తన పని చేయాల్సిన పని చేయకుండా లంచం డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు నిర్భయంగా ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. అందులో భాగంగానే గత నెలలో హన్మకొండ పట్టణానికి చెందిన ఒక స్కూల్ కరెస్పాండెంటు డిఈఓ హన్మకొండ ఆఫీసులో తన స్కూల్ రెన్యువల్ గురించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడం జరిగింది. అట్టి ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్పై ఎంఈఓ గారు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పర్మిషన్ రాకపోవడంతో సంబంధిత క్లర్క్స్ వచ్చి వాళ్ళని అడిగినారు. గౌస్ అండ్ మనోజ్లను అడిగితే ఇన్ఛార్జి డిఈఓ గారు అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. వారు ఈ ఫైల్ని క్లియర్ చేయాలంటే 1 లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు అని వారు చెప్పడంతో ఆ కరెస్పాండెంట్ ఆయనే అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి గారి దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా మీ ఆఫీసులో నేను డబ్బులు అడుగుతున్నారు, ఏమైనా తక్కువ చేయండి, లేకుంటే అన్ని డబ్బులు ఇచ్చుకోలేను నేను అని అన్నాడు. అంటే సరే అని చెప్పి పిలిచి మాట్లాడతా అని చెప్పి వాళ్ళని పిలిపించి మాట్లాడి తక్కువ చేసి 60,000కి డిసైడ్ చేసి పని చేయించుకో అని చెప్పారు. అటు 60,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకోవడము ఆ కరెస్పాండెంట్కి ఇష్టం లేకపోవడంతో మా ఏసీబీని సంప్రదించడం జరిగింది. మా ఏసీబీలో ప్లాన్ ప్రకారంగా ఈరోజు 60,000 రూపాయలు డిఈఓ ఆఫీస్ క్లర్క్కు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ హన్మకొండలో ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అలాగే అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి గారిని, గౌస్, కన్సర్న్ క్లర్క్ అండ్ మనోజ్ ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నాము. వీరిని రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సార్, ఇప్పటివరకు కూడా గతంలో 10 ఏళ్ల క్రితం కూడా వెంకటరెడ్డి ఇదివరకే ఏసీబీ అధికారులు కూడా చిక్కినట్టుగా తెలుస్తుంది. అలాగే జైలు కూడా వెళ్ళొచ్చినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంత ఇనిషియేషన్ తీసుకోవడానికి కారణం ఏంటనుకోవచ్చు సార్? అది మాకు తెలియదండి. 2008లో ఇతని మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నల్గొండలో బుక్ అయింది. అది విచారణ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు చూసినట్టయితే ఇక్కడ వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా ఇక్కడ అవేర్నెస్ కల్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ అవినీతి అధికారులు దొరికిపోతున్నారని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయాలలో కూడా లంచాలు తీసుకోవద్దని చెప్పి ఇక్కడ ఎన్నో అవేర్నెస్ కరెక్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు కొంత వలపని పట్టుకుంటున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసినట్టయితే గతంలో కూడా 2008లో అంటే అప్పుడు కూడా అవినీతి అంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో కూడా వెంకటరెడ్డి తను ఏసీబీ అధికారులకు కూడా చిక్కినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఈసారి కూడా ఇక్కడ 60,000 లంచం డిమాండ్ చేస్తూ కూడా తను చిక్కినట్టుగా తెలుస్తుంది. వెంకటరెడ్డితో పాటు మరో 2 కూడా అదుపులో తీసుకున్నట్టు ఇక్కడ ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రేపు విచారణ నిమిత్తం కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.